దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని యొక్క చాలా సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఉండాలి. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలంటే, వాక్యం తెలియజేస్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం కనుక మనం విన్నట్లయితే ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అందుకనే పేతురు పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాడు. ఏంటంటే, మీరు ప్రభు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల అని చెప్పి ప్రారంభిస్తూ ఏమంటాడంటే, మీరు రక్షణ పొందిన వారు కాబట్టి ఆ రక్షణ విషయంలో మీరు ఎదగాలి అని అంటే గనక వాక్యం అనే పాలను అపేక్షించాలి. దేవునికి స్తోత్రం. వాక్యం అనే పాలను అపేక్షించాలి. ఒక బిడ్డ తన తల్లి కొరకు ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటాడో, ఆ పసిపాప తన తల్లి కొరకు ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటుందో, ఆ వాక్యం అనే పాల కోసం దేవుని బిడ్డలైన వారు కూడా ఏం చేయాలి చెప్పండి? ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తా చెప్పండి? బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ వాక్యం అనే పాలను మనం ఏం చేయాలంటే అపేక్షించి మనం ప్రభు సన్నిధికి రావాలి. వాక్యం వినుట కొరకు వేగిరిపడే మనసు కావాలి క్రైస్తవులకి. ఏ మనసు కావాలి చెప్పండి? వేగిరిపడే మనసు కావాలి. అంచు దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఏ దినమున ఏం సంభవించుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ రోజున భూలోకం ముందుకి కొనసాగిపోతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఏం చేయాలంటే మన ప్రాణాత్మ శరీరంలో మనం ఏం చేయాలంటే సిద్ధపరుచుకుని ప్రభు సన్నిధిలో మరి మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. నిన్న ఒక వీడియో చూశాను నేను సోషల్ మీడియాలో. ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. దేవుని యొక్క వాక్యం నెరవేర్పు అందులో నేను చూడగలిగాను. ఏంటంటే, అది ఏ దేశమో తెలియదు కానీ నది, మన గోదావరి నది లాంటి ఒక నది, అందులో ఉన్న నీళ్లు మొత్తం రక్తంలా మారిపోయినాయి అంటండి. ఆ గోదావరి నది లాంటి ఒక నది, చిన్న కాలువ కాదు, చిన్న ఒక చెరువు కాదు, అది ఒక నది మొత్తం ఏమైపోయింది చెప్పండి? రక్తంలాగా మారిపోయిందంట. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రకటన గ్రంథంలో. ఏమంటే, నీరు రక్తమయ్యే రోజు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీరు ఏమైపోతుంది చెప్పండి? రక్తంగా మారిపోతుంది. భూకంపాలు జరుగుతూ ఉన్నాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు, రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి తెగుళ్ళు భూమి మీద ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం చేయవలసింది ఏంటంటే, మన యొక్క ప్రాణాత్మ శరీరాలను మనం ఏం చేసుకోవాలి చెప్పండి? సిద్ధపరచుకోవాలి. ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపరచుకోవాలి. ప్రభువు సన్నిధిలో ఉండడానికి మనం సిద్ధపడిపోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి, మనం జీవించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా యోహాను సువార్తలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనల్ని ప్రోత్సహించడానికి 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మీరు బహుగా ఫలించటం వలన మీ తండ్రి మహిమపరచబడతాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ రోజున చాలా మంది బిడ్డలు ఏమండి ఫలించడం లేదు, ఏమండి ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. అలాంటి పరిస్థితుల్లో అనేక మంది బిడ్డలు ఈ రోజున జీవిస్తూ ఉన్నారు. దానివల్ల దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు ఫలించకపోతే కనుక దేవుని నామానికి మహిమ రాదు. మీరు ఫలిస్తేనే దేవుని నామానికి మహిమ వస్తుంది. మీరు ఆశీర్వదించబడితేనే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మీరు దీవించబడితేనే ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి మీ యొక్క ప్రభు సన్నిధికి వస్తారు. మీరు ఆశీర్వదించబడితేనే అనేక మంది మరి మీ తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వారు వస్తారని దేవుని యొక్క వాక్యం మనం చూడగలుగుతున్నాం. చాలా మంది బిడ్డలు ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కానీ ప్రభు నమ్ముకుని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, ఎన్నో సంవత్సరాలు అలాగా జరిగిపోతూ ఉంటాయి, కానీ ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు, ఏమండి ఎదుగుదల ఉండదు. అన్ని విషయాల్లోనూ ఎదుగుదల కావాలి, అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించబడాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. యోహాను 3వ పత్రికలో చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లోనూ కూడా వర్ధిల్లు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు చెప్పే పని ఏంటో తెలుసా? మాట ఏంటో తెలుసా? మేము దీవించబడుతున్నామండి, మేము ఆశీర్వదించబడుతున్నామండి. ఏ విషయంలో దీవించబడుతున్నారు, ఏ విషయంలో ఆశీర్వదించబడుతున్నారు అంటే, చాలా మంది చెప్పే మాట ఏంటంటే, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో మేము దీవించబడుతున్నామండి. మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచి కారు కొనుక్కున్నాం, మంచి బంగ్లాలు కట్టుకున్నాం, మంచి వస్తువులు సంపాదించుకున్నాం, మంచి వాహనాలు సంపాదించుకున్నాం, ఏంటి మంచి వస్త్రాలు మేము కొనుక్కోగలుగుతున్నాం, లేకపోతే వెండి బంగారాలు మేము సంపాదించుకున్నాం, భూములు సంపాదించుకున్నాం అని అంటూ ఉన్నారు. కానీ ఏమండి, ప్రార్థనలో ఇన్ని గంటలు మేము గడుపుతున్నామండి, ప్రభు కొరకు మేము ఈ పని చేసామండి, ప్రభు కొరకు మేము ఇలాగ సాక్ష్యం ఇచ్చామండి, ప్రభు కొరకు మేము ఇలా వాడబడ్డామండి, ప్రభు కొరకు అనేక గ్రామాల్లో సువార్తను ప్రకటించామండి, అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించామండి, అనేక మందిని రక్షణలోకి నడిపించామండి. ఈ మాటలు ఏమి లేకుండా అవండి భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించే ఈ రోజున మనుషులు మాట్లాడుతున్నారు. నిజమే, అవసరమే, కావాలి. ఏమండి, భూలోకంలో మనకి ఏది అవసరమో అది అన్నీ సంపాదించుకోమని, అవన్నీ మీరు ఆ దానిలో కూడా ఆశీర్వదించబడి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కానీ ఆత్మలో కూడా వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, ఎంతమంది ఆత్మలో వర్ధిల్లుచున్నారు? అసలు ఆత్మలో వర్ధిల్లడం అంటే ఏంటి? అసలు ఈరోజు ఒకరు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఫలానా అంటే హోషేయ గ్రంథం
హోషేయ గ్రంథం గురించి టీవీలో విన్నాడట. టీవీలో విని నన్ను అడుగుతున్నాడు ఆ యవనస్తుడు, అయ్యగారు హోషేయ గ్రంథం అనేది బైబిల్లో ఉన్నదా అని అడిగాడు ఆయన. ఏమడిగాడు? హోషేయ గ్రంథం అనేది బైబిల్లో ఉందా? హబక్కుకు గ్రంథం అనేది బైబిల్లో ఉందా? మీకా గ్రంథం అనేది బైబిల్లో ఉందా? అసలు బైబిల్లో ఎన్ని ఉన్నాయో పోనీ మీకనే తెలుసా? మీకు తెలుసా? ఈ రోజున కనీసం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పలేకపోవచ్చు, కానీ కనీసం హబక్కుకు గ్రంథం అనేది బైబిల్లో ఉన్నదని మీకు తెలుసా? యోనా గ్రంథం అనేది ఒకటి ఉన్నదని మీకు తెలుసా? వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ తీయమంటే ఏమండి, ఆదికాండం చెప్తేనేమో ప్రకటన గ్రంథం దగ్గర నిలుగుతారు, ఏమండి కీర్తన గ్రంథం చెప్తేనేమో ఇంకో చోట ఎక్కడో నిలుగుతూ ఉంటుంటారు. నేను చూస్తూ ఉంటుంటాను. అలా చూసినప్పుడు ఫలానా వాక్యం తీయమని చెప్పేసి అనేసి అదేమో ఇటువైపు ఉంటుంది, నాకు తెలుసు. అది బైబిల్లో ఎన్ని పేపర్ల దగ్గర ఏది ఉంటుంది అనేది నాకు తెలుసు. అదేమో ఇటువైపు ఉంటే ఇటువైపు నిలుగుతూ ఉంటుంటారు ఊరికే. అంటే అంటే తెలియాలి, తెలిస్తేనే భక్తులని కాదు. ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయని, ఒక్కొక్క పుస్తకానికి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని వచనాలు ఉన్నాయో, ఏది సెంటర్ అధ్యాయమో, ఏది సెంటర్ వచనమో, ఏమండి లేకపోతే ఏది ఏ సంవత్సరంలో రాయబడిందో ఇవన్నీ నీకు తెలుసా అని అడిగాడు నన్ను ఒక ఆయన. నేనేం మాట్లాడలేదు. అంటే నేను దేనికి త్వరపడి నేను సమాధానం ఇవ్వను. అప్పుడు పక్కన ఉన్న ఆయన అన్నాడు, నా పక్కన ఉన్న ఆయన, అన్నీ తెలుసు మీకు అంటే అడిగిన ఆయన అంటున్నాడు, మీకు అన్నీ తెలుసు, ఎన్ని తెలిసినా కానీ యేసయ్య ప్రేమ నీకు తెలియకపోతే ఎన్ని తెలిసినా కానీ వ్యర్థమే. ఎన్ని తెలిసినా వ్యర్థమే. అంటే ఆయన ఏమనుకుంటూ ఉన్నాడంటే, నాకు ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని వచనాలు ఉన్నాయో, ఏమండి ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ఇలాగ నేను ప్రకటన గ్రంథం మొదలుకొని ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నేను చెప్పేయగలుగుతాను ఎన్ని వచనాలు ఉన్నాయో ఏంటని అంటున్నాడు. కానీ తన పక్కనున్నటువంటి సహోదరిని ఏం చేయలేకపోతున్నాడు, ఆయన ప్రేమించలేకపోతున్నాడు. వాక్యంలో ఉంది, నీకు మొత్తం అన్నీ తెలుసు, ఆ యేసయ్య ప్రేమను నువ్వు ఎదుటి వారికి చూపించకపోతే నువ్వు మరణమందు నిలిచి ఉన్నావని గ్రహించుకో అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పేసి తెలియకుండా ఉండడం మంచిదని అనుకోకండి. తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవడం మంచిదే. అవసరమైంది ఏదో అది తెలుసుకోవడం మంచిదే. అలాగని చెప్పేసి నీకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా తెలుసని నీ పక్కన ఎర్రోళ్ళకని చూశారనుకోండి, వాళ్ళు ఎక్కడున్నట్టు? మరణమందు నిలిచి ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా మంది సేవకులు కూడా చేసే పని అదే, విశ్వాసులు కూడా చేసే పని అదే. ఏంటి ఎక్కువసేపు బైబిల్ చదువుతారు, వాక్యాన్ని చదువుతారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు, వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు, ప్రభు సన్నిధిలో ఎక్కువ శాతం గడిపేవారు ఉన్నారు, కానుకలు ఇచ్చేవారు ఉన్నారు. ఏమండి వారి యొక్క స్థాయిని బట్టి వారికి ఉన్నటువంటి తలాంతులను ఉపయోగించేవారు ఉన్నారు. కానీ మన తోటి సహోదరులను మనం ప్రేమించకపోతే, వారి మీద యేసయ్య మన మీద చూపినటువంటి ఆ ప్రేమను వారి మీద మనం చూపకపోతే మనం ఎక్కడున్నట్టు చెప్పండి? మరణమందున్నాము. చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం కాడి నుంచి చూద్దాం. 37వ వచనం కాడి నుంచి చదవండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా